ఏఐ రాకతో ఉద్యోగాలకు ఎసరు. ప్రతి రంగంలో కూడా ఏఐ రోబోలదే రాజ్యం. ఇంకో ఏడాదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండరు. కృత్రిమ మేధ విషయంలో కొంతకాలంగా మనం తరచూ చూస్తున్న వార్తలు ఇవి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సులో ఎగబడి చేరారు. ఇంకో వర్గం సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ను వదిలేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యూబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకు? వాట్స్ ది స్టోరీ? అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1,00,000 వరకు ఇంజనీర్ల ఏఐ సబ్స్క్రిప్షన్లను నిలిపేసింది. క్లాడ్ ఏఐను వాడొద్దని వారికి స్పష్టం చేసింది. కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో ఊబర్కు కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐకు పెడదామనుకున్న డబ్బులు కాస్త 4 నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కి తగ్గింది. ఈ 3 కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే: ఏఐ వాడితే ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. వీటికంటే ఇంజనీర్లతో పని చేయించుకోవడమే మేలు అన్న అంచనాకు వచ్చాయి. ఏఐ ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి. ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్లలో లెక్కిస్తుంటారు. ఉదాహరణకు, మీరు హలో హౌ యూ అని ఏజెంటిక్ ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దాన్ని ఏఐ ఏకమొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు, టోకెన్లుగా విభజిస్తుంది. హెల్, లో, హౌ, ఆర్, యూ ఇలా ఒక్కొక్కటి ఒక్కో టోకెన్ అవుతుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే అందులోని ఒక్కో టోకెన్కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చన్నమాట. కోడింగ్ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తుండడంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి. ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందనే చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటమే ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది. వీటిని కలిగి ఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో 5-10 ఏళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలు చేస్తాయి. కానీ వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందన్నది మాత్రం కాలమే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.